హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శివకుమార్ రొక్కం. పాటంటే కేవలం పదాలు మాత్రమే కాదు. పాటంటే మన సంస్కృతి, మన భావోద్వేగాలు. అలాంటి పాటలకు అక్షర రూపం ఇచ్చి, వాటికి ప్రాణం పోసే ప్రముఖ లిరికిస్ట్, అలాగే సింగర్ మిట్టపల్లి సురేందర్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. హాయ్. హాయ్ సో, సార్. ఏంటి 'మారెమ్మ' సినిమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఏంటి? అలాగే అందులో మీరు రాసినటువంటి 'మారి మారి' సాంగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ సినిమా 'మారెమ్మ' సినిమా ఒక కల్ట్ తెలంగాణ ఫిల్మ్. తెలంగాణ ఓహ్! బేస్డ్ సినిమా. వరంగల్‌లో ఉండే ఒక దేవతకి సంబంధించిన ఫిలిం. హ్మ్. ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫిలిం. ఒక యానిమల్, ఒక చిల్డ్రన్స్ పేరెంట్స్ లవ్ అండ్ ఒక ప్రేమ జంటకు సంబంధించి ఇన్ని, ఇన్ని కోణాలు ఉన్న సినిమా. ఒకటే సినిమాలో ఇన్ని కోణాలున్నాయి. ఇవన్నీ కలిస్తే 'మారెమ్మ' ఫిలిం. ఓకే. సో, దీంట్లో సహజంగా మీ పాటలన్నింటిలో గూడా ఈ నేటివిటీ ఉంటుంది. తెలంగాణ ఉంటుంది. హ్మ్. సో, ఈ సినిమా టైటిల్ నుంచే అది మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. హ్మ్. ఇంకా మీ సాంగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 'మారి మారి' సాంగ్. 'మారి' సాంగ్ ఈ మధ్య కాలంలో చిల్డ్రన్స్‌కి సంబంధించి పాటలు లేవు. హ్మ్. ఈ సినిమాలో చిల్డ్రన్ లైఫ్ స్టోరీ చాలా బావుంటది. చిల్డ్రన్ లైఫ్ స్టోరీ బాగుండటంతో పాటు, ఒక యానిమల్‌తోని ఆ అబ్బాయి చేసే జర్నీ మీద ఈ పాట. ఓహ్! ఓకే. ఇదేదో బాల సాహిత్యం లాంటిది. హ్మ్. అలాంటిది ఈ మధ్య కాలంలో పాట లేదు. లక్ ఏందంటే 'మారెమ్మ' సినిమాకి నేను రాసే అవకాశం వచ్చింది. రాసిన 'మారి' పాట అంతా ఆ బాల్యదశ మీదనే ఆధారపడి ఉంటది. సో, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేటటువంటి అవును. లిరిక్స్ అన్నమాట. చిన్న పిల్లల చేతనే పాడించారు ఫస్ట్. ఓహ్! ఆ తర్వాత ఏదో మార్కెట్ కోసం అది ఉంటదిగా హ్మ్. సినిమా అన్నప్పుడు. మంగ్లీ వాయిస్ తీసుకున్నారు మళ్ళీ. ఆహ్, అసలు సహజంగా చూసుకుంటే మీ పాటలేదైనా అది ప్రైవేట్ ఆల్బమ్స్ అయినా, సినిమాల్లో అయినా కూడా మన తెలుగుదనం, మన తెలంగాణ పదాలు, మనం రెగ్యులర్‌గా మాట్లాడుకునేటటువంటి మాటలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అసలు ఏ రకంగా పాట రాసేటప్పుడు ఏ రకంగా మీరుంటారు? ఏ రకంగా ఆలోచన తీరుంటుందనేటటువంటిది ఒక సందేహం. ఏం చెప్తారు? సినిమా ఏ సినిమా అంటే స్టార్ట్ ఒక అయినా సినిమా పాటనే కాదు. ఒక ఏ రెగ్యులర్‌గా ఏ మీరు సినిమా రాసే ఏ స్టార్ట్ అయినా, పాటైనా. ఆ! ఏదైనా సినిమా హ్మ్. మొదలుపెట్టారు. మనల్ని పిలిచి మనకు పనిచ్చిండ్రు అంటే, ఆ ఇచ్చిన పని మనం తీసుకున్న దగ్గర నుంచి ఆ సినిమాలో మనం ఉండాలి. మన పాటుండాలి. మన పేరుండాలి. స్క్రీన్ మీద మన పేరు చూసుకోవాలి. ఈ కోరిక పెరుగుతా ఉంటది అవును. బ్రదర్. అవును. ఆ కోరిక చుట్టూ ఉన్న తీవ్రతనే మనల్ని ఈ పనులు చేయిస్తా ఉంటది. ఏమిచ్చారు మనకి? ఏ సందర్భం ఇచ్చిండ్రు? ఏ సందర్భంకి ఏం రాయాలి? ఎట్లా రాయాలి? ఎలాంటి పదప్రయోగాలు జేయాలి? ఎలాంటి మాటలు తీసుకోవాలి? ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ రాయాలి? కొత్త ఎక్స్‌ప్రెషన్స్ ఏమున్నాయి? ఇంతకుముందు వాళ్ళు ఏం జెప్పారు? మనం ఏం చెప్పగలుగుతాం? ఏం చెప్పుదాం? ఎట్లా చెప్పుదాం? ఏ రూట్‌లో పోదాం? ఏ కొత్త కోణాన్ని మనం ఆవిష్కృతం చేద్దాం ఇక్కడ? ఇదే తిరుగుతా ఉంటది. ఆ ఇంటెన్షనే, ఆ హ్మ్. రాయాలనే తపనే, ఆ కోరికే, ఆ స్క్రీన్ మీద అందరి పేర్లతో పాటు మన పేరు గూడా చూసుకోవాలనే కోరికే కానీ నిజంగా, ఈ నిజంగా పనంతా చెప్పాలంటే చేయిస్తా ఉంటది. మీ పదాల అమరికకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అయ్యో! థాంక్ యూ. ఎందుకంటే అసలు ఆ అమరిక, ఆ పదాలు తీసుకోవడం, వాటిని అమర్చడం, వాటిని చక్కగా ఒక పాటగా రూపాంతరం చేయడం చాలా బాగా నాకు కూడా వ్యక్తిగతంగా చాలా నచ్చినటువంటి అంశం అనమాట. సో, మీకిష్టమైనటువంటి ఏదైనా ఒక పాట మన మర్మ కావచ్చు, లేదంటే ఏదైనా సరే మీకు బాగా హత్తుకున్నటువంటి పాట, మీకు బాగా లిరిక్స్ పరంగా నచ్చిన పాట ఏదైనా మా ప్రేక్షకుల కోసం? ఈ ఫిల్మ్‌కి సంబంధించా? అదైనా పర్లేదు. వేరే ఏదైనా మీకు బాగా హత్తుకున్న పాట ఏదైనా? అహా! అంటే ఇది ఫిల్మ్‌లోనే ఉన్నాయి పాటలు. ఓకే. మనం దీంట్లో వేరే పాటలు చెప్పలేం బ్రదర్. ఓకే. 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 కంటిన్యూ. మనం ఔట్ ఆఫ్ ది బాక్స్ పోలేం. ఈ సినిమా పాటలే కానీ ఈ సినిమాలో 'మారి' ఒకటే రిలీజ్ అయింది. హ్మ్. ఆహ్, మారి రారా వారి మనుషుల కన్నా నువ్వే మంచోనివి. మారి మనదొక దారి కొండ కోన మన జాగిరి. చేన్లల్లో చేద్దాము దాదాగిరి. చెరువుల్లో మనదేరా గుండాగిరి. ఉట్టి మీద తిండి ఊరి మీద నిదరా నువ్వు నా తమ్ముడు కదరా రారా మారి మారి రారా వారి మనుషుల కన్నా నువ్వే మంచోనివి. మారి మనదొక దారి కొండ కోన మన జాగిరి. నువ్వేమో నా ఏనుగంట నీ మీద మహారాజులాగా కూసుంటా. పొద్దంతా ఊరేగుతుంటా మనకు పట్టు పగ్గాలే లేవంట. వాగుల్ని దాటంగా నువ్వేన పడవ పోవద్దురా వారి ఎవ్వర్ని పొడవ. ఊరు మీద తిండి ఉట్టి మీద తిండి ఊరు మీద నిదరా నువ్వు నా తమ్ముడు కదరా రారా వారి.
బడి గంట వినిపించకుండా మోగించు పొద్దున్నే నీ మెడలో గంట, నేనేమో మాస్టారినంట నీకు చదువు సంధ్య నేర్పుతుంటా, మాటలు రాకున్నా నువ్వేనా దోస్తు, చెప్తాను రా నీకు పాఠాలు మస్తు, ఊరు మీద తిండి ఇంటి మీద నిదర, నువ్వు నా తమ్ముడు కదరా రారా మరి. పాటలో లిరిక్సే కాదు, మీ వాయిస్ కూడా అసలు చాలా వినసొంపుగా ఉంది. థ్యాంక్ యూ భయ్య. ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది బాగా. చాలా బాగా వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇంకొక ముఖ్యమైన విషయం, జనరల్‌గా ఈ మధ్య ఎక్కువగా సినిమాల్లో ఉన్న పాటల మీద వినిపిస్తున్నటువంటి విమర్శ, సాహిత్యం బాగా తగ్గుతుంది, వాడుక పదాలు బాగా తగ్గుతున్నాయి, ఎక్కువగా ఎవరికి అర్థం కాని విధంగా పాటలు ఉంటున్నాయి అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ పూర్తి భిన్నంగా మీ పాటలు ఉంటాయి. దీనికి సంబంధించి నాకు వచ్చిన ఆపర్చునిటీస్ నేను ఎప్పుడు నా పాటని ఏమనుకుంటా అంటే, ఎవరు నలుగురు ఉంటే నలుగురిట్లో నలుగురికి అర్థం అవ్వాలి. హ్మ్. చదువుకున్న వాడికి, మధ్యస్థంగా చదువుకున్న వాడికి, అటు ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగును మర్చిపోదామని ప్రయత్నం చేస్తున్న వాడికి, తెలుగు భాషలో మాత్రమే మాట్లాడగలిగే చదువురాని వాళ్ళకి, అందరికీ నా పాట అర్థం కావాలి. అర్థం కావాలంటే వాళ్ళ భాషలోనే మనం రాయగలిగితే, వాళ్ళు మాట్లాడుకునే రోజువారీ వాడుక భాషలో నుంచి మంచి పదాలని మనం కొంత కవిత్వం జోడించి మంచి సాహిత్యాన్ని కనుక రాయగలిగితే, అది అందరినీ అలరింపజేస్తుంది, అది అందరినీ ఆకట్టుకుంటుంది అని నా కోరిక. పోర్షే కారు ఉంది, ఎంతమంది కొంటారు? అవును. 50 కార్ అందరూ కొంటారు, మారుతి వెహికల్. ఆహ్, మారుతి మన స్టాండర్డ్స్ పోయంలో పోర్షే లాగా ఉండాలి. దాన్ని అందరికీ దాని మన స్టాండర్డ్స్ అట్లా ఉండాలి. మన ప్రోడక్ట్ అందరికీ అందుబాటులో ఉండాలి. మారుతి కార్ నాకున్న జనరల్‌గా ఉన్న సందేహం ఏంటంటే, ఈ పదాల అమరికకు సంబంధించి పదాలు ఎంచుకోవడంలో కూడా ఇంత పట్టు భాష మీద మీకు ఏ రకంగా వచ్చింది? నాకేం లేదు. ఎందుకంటే మన తెలుగులో చాలా యాసలున్నాయి. పెద్ద విషయం మనం చూసుకున్నా ఇక్కడ తెలంగాణ యాస కాదు. రకరకాల యాసలున్నాయి. ప్రతి దాని మీద కూడా ఏ పాటలో చూసినా మీకు ఆ పట్టు అనేది నాకు కనిపిస్తుంది కదా! ఎలా సాధ్యపడింది? ఈ పాట అంటే ఉన్న ఇష్టంతోనే ఇవన్నీ సో, వస్తాయి సార్. పాట మీద ఉన్న ఇష్టం, ప్రేమ. అంతే. పాట అంటే ఉన్న ప్రేమ, పాట అంటే ఉన్న పిచ్చి, దాని వల్లనే ఇవన్నీ వస్తాయి. మీరు ఏమి ఇచ్చినా హ్మ్. నేను చేయగలుగుతా అంటే, ఒకటి అమ్మదయ్య, 2 పాట అంటే నాకున్న ప్రేమ, అంతే. హ్మ్. సో, ఈ భాషలు, మాండలికాలు, యాసలు ఈ మధ్య కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి సిట్యుయేషన్, తెలుగు సినిమాని కావచ్చు, లేదంటే 2 ప్రాంతాలని కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. దాని మీద మీ కామెంట్ ఏంటి జనరల్‌గా? ఎందుకంటే మనం ఇడుపు కాగితం టైంలో కేవలం ఒక్క పదం, ఆ పదం వల్ల వచ్చినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా చాలా డిస్కస్ ఎవరు చేస్తున్నటువంటి మాట్లాడారు పరిస్థితి కదా! దాన్ని? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందా? కాదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందా? ఎవరు మాట్లాడినా కాంట్రోవర్సీ మాత్రం అయిన నేను పరిస్థితి కదా! ఏమంటున్నాను, కొంత బాధపడతాం కదా మీ మనం. పేరేం పేరు? రాఖీ శివ. శివ. హ్మ్. శివ గారు, మీరు వినండి. ఈ సమాజం గౌరవించదగ్గ ఏ మనిషి కూడా దాన్ని మాట్లాడలేదు. దాన్ని మాట్లాడిన వాడు ఎవడో గాలి నా కొడుకు. దానికోసం ఎందుకు ఇంత పని చేయాలి, ఇదంతా మనం మాట్లాడుకోవటం. ఆడొక రకంగా మంచిగా చేసిండే. తెలంగాణ ప్రాంతంలో ప్రజల విశ్వాసం ఉన్నటువంటి ఒక మాటని, ప్రజల విశ్వాసంలో పుట్టినటువంటి ఒక మాటని వంశీ దొండపాటి గారు సినిమా కథకి పేరుగా పెట్టారు. దాన్ని సుకుమార్ సార్, బన్నీ సార్ దాన్ని పికప్ చేసి ఇంకా మంచి పని చేసినారు. దాన్ని ఎవడో ఈ పనికి వాళ్ళని ఒక పోస్ట్ పెట్టి దాన్ని ఇంకా మంచి పని చేసిండు. అందరికీ ఇడుపుగా ఆయుధం అంటే విడాకుల పత్రం అని అందరికీ తెలిసేలాగా చేసిండు. అవును. తప్పు లేదు. నీ మాండలికం నేను, నా మాండలికం నువ్వు, నీ ఊరి కోసం నేను, నా ఊరి కోసం మీరు, తెలుసుకోవడం మంచిదే అండి, తప్పేముంది దీంట్లో. ఖచ్చితంగా. కాకపోతే తరచుగా ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ భాషా వివాదాలు వీటికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు తెలంగాణ భాషా వివాదాలు తెలంగాణ మాట్లాడుతున్నది ఎవరు? భాషను ఉపయోగిస్తున్నారు. ఇది భాష కాదు, యాస కదా, దాన్ని ఎందుకు భాషగా ఉపయోగిస్తున్నారు. ఈ తరహా కాంట్రవర్సీ ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి కదా! దాని మీద ఏం అంత చెప్తారు? మీకు పట్టుంది కాబట్టి నేను సహజంగా ఈ నేను క్వెషన్ ఇందాకే ఒకరికి చెప్పినాను, మళ్ళీ మీకు చెప్తున్నా. అది ఎవరు పనికి మాలినోళ్ళు పెట్టుకునే పంచాయతీలు అవి. ఓకే. ఆ రోజులు అయిపోయినాయండి. హ్మ్. తెలంగాణ నాది, నేను ప్యూర్ తెలంగాణ అవును. చెప్తున్నా కదా, హ్మ్. ఒరిజినల్ తెలంగాణ. దాంట్లో వరంగల్ నాణ్యమైన తెలంగాణ పౌరుణ్ణి. నేను తెలంగాణలో ఉన్నప్పుడు నా జీవితం ఉంటుంది, నా నేపథ్యం ఉంటుంది, నా మాటలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. హ్మ్. అది తెలుసుకున్నవాడు తెలుసుకుంటాడు, తెలుసుకున్నవాడు తెలుసుకోడు. వాడి గురించి మన ఇద్దరం మారెమ్మ సినిమా మీట్లో కూర్చొని ఇవన్నీ వాళ్ళ గురించి చర్చించే అంత పెద్ద సబ్జెక్ట్ కాదు అది. హ్మ్. అంత పనికిమాలిన సబ్జెక్ట్ అడగడు మాట్లాడినాడు. కానీ ఆ సినిమాకు మంచి చేసింది, వాడికి దండం పెడుతున్నా. నువ్వు మంచి పని చేసినారు నాయన, ఇట్లాంటివి చేయ సినిమా రిలీజ్ అయ్యాక. అదే కాదు, సినిమా పరిశ్రమకి ఇట్లాంటివి చేయండి అప్పుడప్పుడు.
సో, ఇంకా ఇంకా మంచిగా అందరికి అన్నీ మంచిదే అర్థమవుతాయంట. కదా! అతను అన్నాడు ఆయన ఎవరో, అడ్రెస్ ఉన్నదా లేదా ఆయనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. హ్మ్. అట్లా చాలా మంది మాట్లాడుతుంటారు సోషల్ మీడియాలో ఐపీ అడ్రెస్ లేనోళ్ళు. వాటి గురించి మనలాంటి వాళ్ళం కూర్చొని మాట్లాడుకునే అంత పెద్ద విషయం కాదండి ఓకే. అది. మళ్ళీ మనం సినిమా దగ్గరికి వచ్చేద్దాం. హ్మ్. 'మారమ్మ' దగ్గరికి వచ్చేద్దాం. మీరు ఈ పాట రాసేటప్పుడే మొత్తం స్టోరీ అంతా కూడా విన్నటువంటి పరిస్థితి. హ్మ్. చదివారు గూడా. హ్మ్. సో, ఏమనిపించింది అసలు ఈ 'మారమ్మ' గురించి చూసినప్పుడు మీకు వ్యక్తిగతంగా అనిపించినటువంటి అంశం? మారమ్మ కథ చదివినప్పుడు, హ్మ్. విన్నప్పుడు ఒక ఫీలింగ్ ఉండే గానీ చదివిన తర్వాత, ఆ స్క్రిప్ట్ అంతా చదివిన తర్వాత నాకు కొద్ది రోజులు నన్ను ఆ కథ విపరీతంగా వెంటాడింది. ఓకే. ఆ జోష్‌లోనే పాటలన్నీ రాసేసిన. హ్మ్. అది వెంటాడడం వల్లనే ఇమ్మీడియేట్‌గా పాటలు రాసిన. చాలా పాటలు చాలా అంటే చాలా మంచి కథ. మన ఊర్లో మనమే ఒక దగ్గర ఒక చెట్టు కింద కూర్చొని మన ఊర్లో జరుగుతున్న తతంగం అంతా చూస్తున్నట్టుంటది. ఆ స్టోరీ వింటున్నప్పుడు, ఎస్పెషల్లీ మీరు చదువుతున్నప్పుడు, మీకు సంబంధించిన జీవితంలో ఏదైనా ఒక విశేషం ఈ స్టోరీతో కనెక్ట్ అయింది అని ఏదైనా అనిపించిందా? మిమ్మల్ని మీరు ఊహించుకున్న ఉంది. పరిస్థితి ఏమైనా ఉందా ఈ ఈ స్టోరీలో? ఈ ఈయనది ఈ దూడ పిల్లతోని ఆడుకునే జీవితం కథ ఓకే. అదంతా చిన్నప్పుడు నేను చేసిన పనే మా ఇంట్ల, మా ఊర్ల. సో, మీకు మీరు ఆ! కనిపించారు ఆ స్టోరీ నాకు చదువుతున్నప్పుడు. నేను రిలేట్ అయ్యే రాసిన దానికి పాటలు తొందరగా. ఓకే. ఆ! అండ్ మరో ముఖ్యమైన విషయం మనం చూసుకుంటే చాలా పాటలు రాశారు. చాలా హిట్ అయ్యాయి. నంది అవార్డ్ కూడా అందుకున్నారు. కాకపోతే మొన్న రీసెంట్‌గా ఇచ్చినటువంటి గద్దర్ అవార్డ్ మీకు రాలేదన్నటువంటి ఒక బాధ. అంటే మీకుందా లేదా అనేది నాకు తెలీదు గానీ, మా అందరికీ మిమ్మల్ని అభిమానించేవారు, మీ పాటలు అభిమానించే వాళ్ళందరికీ కూడా ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు అవార్డు మీద నాకు పెద్ద అభిప్రాయం లేదు ఫస్ట్. హ్మ్. ఎందుకు లేదు అంటే, గద్దరన్న పేరు మీద సినిమా పరిశ్రమలో అవార్డులు ఇవ్వాలనుకోవడమే ఫస్ట్ తప్పు. ఓకే. చాలా పెద్ద తప్పది. గద్దరన్నకు నాకు 2011లో 'పోరు తెలంగాణ' సినిమాకు నాకు ఉత్తమ గేయ రచయితగా అవార్డు ప్రకటించింది అప్పుడున్న యునైటెడ్ గవర్నమెంట్. ఒకటి. రెండోది గద్దరన్నకు 'జై బోలో తెలంగాణలో' 'పొడుస్తున్న పొద్దు మీద' పాటకు ఉత్తమ గాయకునిగా అవార్డు ప్రకటించింది. గద్దరన్న ఆ అవార్డునే రిజెక్ట్ చేసిండు. నాకు అవార్డు ఇచ్చినేందిరా సినిమా వల్లని. నువ్వు సినిమాలో ఒక అవార్డు గద్దరన్న పేరు మీద ఇస్తే బాగుండేది. సినిమా వాళ్ళందరికీ గద్దరన్న పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది అసలు సినిమాకి ఇవ్వద్దు గద్దరన్న పేరు మీద. హ్మ్. ఇవ్వద్దండి. ఓకే. అసలు ఇవ్వద్దు. అది ముఖ్యమంత్రి గారికి వచ్చిందా? ఆయన పక్కనున్న ముఖ్యమైన వాళ్ళకొచ్చిందా? ముక్కుమూతి లేనోళ్ళకి వచ్చిందా నాకు తెలీదు గానీ గద్దరన్న పేరు మీద సినిమా వాళ్ళకి కాదు ఇచ్చేది అవార్డు. ఓకే. ప్రజా చైతన్యమైనటువంటి చైతన్యవంతమైన ప్రజల కోసం, ప్రజలను చైతన్యవంతపరచడం కోసం పనిచేసినోళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం, పురస్కారం ఆయన పేరు మీద. అక్కడ సార్థకత ఉంటది దానికి. ఓకే. ఇక్కడుండదు. ఆ అవార్డు తీసుకుంటున్న చాలా మందికి గద్దర్ ఎవరో తెలవదు. గద్దర్ హిస్టరీ ఏందో తెలవదు తీసుకుంటున్న వాళ్ళకి. చాలా మందికి తెలవదు. అది ఆ అవార్డు నాకు రావాలని నేను కలలో గూడా అనుకోలేదు. ఓకే. నేను మా సినిమాకి అవార్డొస్తే సంతోషించిన. హ్మ్. సినిమా వాళ్ళకి అవార్డొస్తే సంతోషించిన. మా సినిమాకి అవార్డులొస్తే సంతోషించిన గానీ, నాకు రానందుకు బాగా సంతోషించిన. ఓహ్! ఎక్కువ సంతోషించిన. నేను ఈ ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు మీ దగ్గర. ఎక్కువ సంతోషించిన. ఇచ్చుంటేనే అసలు అమాంతం ఎక్కడికో పడిపోతుండే ఓకే. రైట్. థ్యాంక్ యూ సురేందర్ గారు. మీ 'మారెమ్మ' హిట్ అవ్వాలి. మీ నుంచి మరిన్ని పాటలు రావాలి. అందులోనూ ముఖ్యంగా ఇప్పటిలానే మా గుండెలకు హత్తుకునే పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.